7 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఈజ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ రానన్న. ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో మీరు జాగ్రత్తగా చూసుకుంటే మనకి సైడ్స్ని లెంత్లు అంటాం, హైట్స్ని లెంత్లు అంటాం, డెల్టాని లెంత్ స్క్వేర్ అంటాం. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీకు లెఫ్ట్ సైడ్ ఏముందిరానన్న, లెఫ్ట్ సైడ్ 1/r1 1/r1 అంటే 1/l² ఉంటుంది యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, రైట్. ఇప్పుడు ఇది చూడండి, ఫస్ట్ ఆప్షను లెంత్ క్యూబ్ ఉంది, మరి అది కాదుగా ఆన్సరు, అది కదా ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఏం చెప్తుంది, LHS షుడ్ బి ఈక్వల్ టు RHS అని చెప్తుంది, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీరు జాగ్రత్తగా L⁴ ఉంది, అంటే ఇక్కడ కూడా L² వస్తుంది, ఇక్కడ కూడా మీరు చూసుకుంటే L² వస్తుంది. కాబట్టి ఈ 3 కాదు, చచ్చినట్టు ఇక్కడ చూడు 1/l² ఉంది. సో ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. ఇక్కడ మనం అసలు ఏమి కాన్సెప్ట్లు కానీ ఫార్ములాలు కానీ ఏమీ మనకు తెలియదు, ఎక్సెప్ట్ ఫిజిక్స్లో ఉన్న ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఇన్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అదొక్కటే మనకు తెలుసు. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ ఇట్. మనము ఎగ్జామ్లో ఏం జరుగుద్దంటే క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు సడన్గా ఫార్ములాస్ గుర్తుకురావు, కాన్సెప్ట్స్ గుర్తుకురావు, రైట్ మై డియర్. సో మనం ఒక లాంగ్ జర్నీ వెళ్తున్నప్పుడు హైవే అంతా ఫుల్ ట్రాఫిక్ ఉన్నప్పుడు అడ్డదారులు దొడ్డిదారులు కూడా వెళ్ళగలిగిన వాడు డెస్టినీని తొందరగా రీచ్ అవుతాడు. ఇది కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడికి అర్థమయ్యేది. సో కాబట్టి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో నువ్వు ఎంత స్పీడ్గా క్వశ్చన్ చేయగలుగుతావు అనేది మ్యాటర్, కానీ నువ్వు ఏ మెథడ్లో చేస్తున్నావు అనేది అస్సలు మ్యాటర్ కాదు. ఎంత తక్కువ టైంలో చేయగలవు, ఎంత యాక్యురేట్గా చేయగలవు, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. యాక్యురసీ అండ్ స్పీడ్ ఆల్వేస్ మేక్స్ యూ ద టాపర్ ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మై డియర్. ప్లీజ్ దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఇది జనరల్గా కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది. కాబట్టి మనం టైం ఎంత సేవ్ చేయగలం అనేదే మ్యాటర్ ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. ఇలాంటిది ఇంకొకటి మీకు చూడండి, సొల్యూషన్ చూడండి రా, ఇది మన PYQ బుక్లో సొల్యూషన్ అనమాట. అసలు చూడండి ఈ సొల్యూషన్ ఎంత ఉందో, ఎంత పెద్ద సొల్యూషన్ ఇది, రైట్. సో ఇంత పెద్ద సొల్యూషన్ మనకి ఎక్కడ గుర్తుకొస్తుందిరా. అండ్ కొంతమంది అడుగుతున్నారు 9 to 5 కాలేజెస్ రికార్డింగ్ వీడియో అవైలబుల్ ఉన్నాయా సార్? ఎస్, నువ్వు లైవ్లో ఏ క్లాసు మిస్ అయినా రికార్డెడ్ ఉంటాయి నాన్న, రికార్డెడ్ కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు. కాబట్టి అది రికార్డెడా లైవా డజంట్ మ్యాటర్. 1001 షార్ట్ కట్స్ నీ బుర్రలో నరనరాని వెళితే మినిమంలో మినిమం 50+ నుంచి 60, 70 కూడా నీ కింద దమ్ముంటే తెచ్చుకోవచ్చు. చూసుకోండి అది. దట్స్ ఇట్ డియర్.